ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని అడ్డంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు తెలంగాణ సెంటిమెంట్తో గెలవాలని అనుకున్నాడని టీడీపీ అంటోంది. కానీ ఆ ప్లాన్ ఘోరంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇలాంటి ప్రచారాలు చంద్రబాబుకే మేలు చేకూరుస్తున్నాయని అంటున్నారు. తెలంగాణలో పనిచేసినటువంటి సెంటిమెంట్ మాత్రం ఏపీలో పనిచేయదనేటువంటి మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ జనాలు కేసీఆర్ని కాస్తంత బూచిగానే చూస్తున్నారనేది టీడీపీ ప్లాన్డ్గా అర్థం చేసుకుని ఆయన్ని అలాగే ప్రచారం చేస్తూ తన పని తాను చక్కదిద్దుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ఎంత మొత్తుకున్నా టీడీపీ అనుకూల మీడియా మాత్రం కేసీఆర్ని క్లియర్ కట్గా విలన్గానే చూపిస్తూ తన పబ్బం గడుపుకుంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ జనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ని కలవడాన్ని, కేసీఆర్తో జత కట్టడాన్ని రీసెంట్గా నేషనల్ మీడియాకి ఎక్కి మరీ కేసీఆర్తోనే తన యొక్క సహచరత్వం ఉంటుందని, ముందుకెళ్తామని, అన్నిటినీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి మోడీ చాలా గొప్పవాడన్నట్టుగా మాట్లాడడం మీద అందరూ విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎన్నో ప్రసార మాధ్యమాల్లో మైకులు పట్టుకుని ఏపీలోని జనాల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. వారంతా చెప్పేది ఒకటే, జగన్ కేసీఆర్ కలిసిపోయి చంద్రబాబు మీద ఏపీ మీద కుట్ర చేస్తున్నారని, ఇది తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, పోలవరం జోలకే కాదు దేనికి వచ్చినా సరే ఖచ్చితంగా రియాక్షన్ ఇస్తామని ఏపీ జనాలు కేసీఆర్కి డైరెక్ట్గా, జగన్కి ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. నిజానికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో ఎంత కలిసినా ఏపీలో ఎటువంటి ఉపయోగం ఉండదనేది ఆయన ముందు నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎన్ని అస్త్రాలు వాడినా చంద్రబాబు మీద ఓటమి తప్ప జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ కనపడడం లేదు.